హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్ అండి. మునగాకు కందిపప్పుతో పల్లెటూరులో చేసే కర్రీ చేశానండి. సో ఇది పెద్దవాళ్ళకి నచ్చుతుంది, చిన్నపిల్లలకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. జొన్న రొట్టెలోకి కాదు, అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. సో మునగాకు వీక్లీ ఒకసారి తీసుకోవడం కూడా చాలా మంచిది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఓకే, మా ఇంట్లో మేము బాగా తిని ఎంజాయ్ చేస్తున్నాం చూడండి. ఓకే, ఒక గ్లాస్ కందిపప్పు గిన్నెలోకి వేసి వాష్ చేసి మెత్తగా ఉడికించుకున్నానండి. అలా అని మెత్తగా కాకూడదు, బేలలో కనిపించాలన్నమాట. ఇదిగోండి, మునగాకు ఉడికించి వాటర్ అన్ని పక్కకు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 2 టమోటోస్, అలాగే జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు, అంతే. అంతకు మించిన మసాలా అయితే ఏం వాడట్లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. చాలా ఫ్రీగా ఇబ్బంది లేకుండా బాగా హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి, స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 2 గంటలంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు వేసి మగ్గించుకోవాలి. ఓకేనా. వెంటనే ఉల్లిపాయలు ఒక 3 కట్ చేసిన ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసినవి వేసి మగ్గనిచ్చేసేయాలండి. కొంచెం దూరగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమీ వేయద్దు, వేస్తే బాగుండదన్నమాట. ఓకేనా. ఓ 2 టమోటాలు ఒకటి వేసుకోండి, చాలా బాగుంటుంది, నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఉడికించిన మునగాకు వచ్చేసి పక్కన వాటర్ అంతా తీసేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇది మనం కడాయిలోకి వేసి కలిపి పెట్టేసుకున్నాం. ఈ వాటర్ వచ్చేసి నేను సాల్ట్ వేసుకొని తాగుతాను, ఎందుకంటే మునగాకులో ఉన్న ప్రోటీన్ అంతా ఈ వాటర్లో ఉంటుంది కాబట్టి. కర్రీలోకి అయితే మనం వాటర్ వేయమండి, ఎందుకంటే కందిపప్పులో ఉడికిన వాటర్ ఉంటుంది కాబట్టి దాన్నే మనం దాంట్లోకి వేసేస్తాం కర్రీలోకి. ఓకేనా అండి. ఇదిగోండి, ఉప్పు, కారం, పసుపు, అంతే. అంతకు మించి ఎక్కువ మసాలాలు అయితే ఏం వేయట్లేదు, న్యాచురల్ పద్ధతిలో ఉంటుంది కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత అన్నీ వేసి మునగాకు వేసుకొని ఒక్క 3 నిమిషాలు, ఆల్రెడీ ఉడికినవే కాబట్టి ఒక 3-4 నిమిషాలు మగ్గేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. కందిపప్పు వేసేసి ఒక్కసారి మళ్ళీ ఒక 2 తిప్పులు తిప్పేసి స్టవ్ మీద ఒక 3 నిమిషాలు మగ్గనిచ్చినామంటే చాలా హెల్దీ రెసిపీ, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మునగాకు మాత్రం బయట అమ్మే దానిలో అయితే 3 కట్టలు మునగాకు కాబడుతుంది. మాకు ఇంటి దగ్గరే ఉంది కాబట్టి నేను ఎక్కువగానే తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి, మునగాకు అంతా బాగా కర్రీలో ఉల్లిపాయ పేస్ట్ దాంట్లో సరిపోయేలా చూసుకోండి. అలా కందిపప్పు వేసి కలబెట్టేసుకొని ఒక 3 నిమిషాలు బాగా మగ్గించామంటే చాలా బాగుంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఓకేనా అండి. పల్లెల్లో ఇది చాలా ఎక్కువగా చేస్తారండి, అలాగే టౌన్లో కూడా ఎక్కువ చేస్తారులేండి, లేదనట్లేదు నేను. కానీ ఇది చాలా మంచి రెసిపీ, అలాగే ప్రెగ్నెన్సీ లేడీలకు కూడా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక 3 నిమిషాల తర్వాత చూద్దాం ఎలా ఉందో. చూడండి, ఇదిగోండి, చాలా బాగా వచ్చింది చూడండి. అలా అని ఏది మెత్తగా అవ్వలేదు, మునగాకు అలాగే కొంచెం విడివిడిగా కనిపిస్తుంది, బ్యాళ్ళు అలాగే ఉన్నాయి, అంతా కొంచెం విడివిడిగా ఉన్నా కానీ బాగా పర్ఫెక్ట్గా ఉడికాయండి. చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. నేను మీ శోభ.